పెళ్లిళ్ళే చేసుకోవద్దు, ఇక పెళ్ళే వద్దురా బాబు. పెళ్లిళ్ళు చేసుకుంటే మిమ్మల్ని మర్డర్ చేసేస్తారా అయ్యా. అమ్మాయిలు ఇప్పుడు అంత దారుణంగా అంత భయంకరంగా ఉన్నారు. అమ్మాయిల పేరెంట్స్ అంతకంటే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు ఈ హనీమూన్ లో వెళ్ళిన జంటలో ఆ అమ్మాయి పేరెంట్స్ కి అమ్మాయి చెప్పిందంట నాకు ఈ పెళ్ళి వద్దని. విన్నారా? కాదు, ఆస్తి ఉంది అంతస్తు ఉందని కట్టబెట్టారు. కానీ ఇక్కడ బలి అయిపోయింది ఎవరు? వరుడు బలి అయిపోయాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగానే ఉంది, చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో లవర్ కూడా బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ బలి అయిపోయింది ఎవరు? వరుడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఆ అబ్బాయి లేకుండా పోయాడు. ఇది ఇట్లా జరుగుతుంది ఇప్పుడున్న సమాజంలో. ఏదైనా మీరు పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్, ఇంకేమైనా కొత్త ఛానల్స్ ఏమైనా ఫోన్లో యాడ్ చేసుకుంటే ఆ యాడ్లో ఎవరితోటి కాంటాక్ట్లో ఉంది, ఎవరితోటి ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉంది, ఎవరితోటి ఎంతవరకు చాటింగ్ చేస్తుంది అని ఒక ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయికి ఎవరు లేరు అని తెలిసి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మర్డర్లు చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. చదివే అక్కర్లేదు చంపాలి అంటే. క్రిమినల్ బ్రెయిన్ ఉంటే చాలు, బ్రెయిన్లో క్రిమినల్ ఉంటే చాలు.